నమస్కారాలు. నేను బండ్లగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండని మీ అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా ఒక దళితుడికి సర్పంచ్ అయ్యే అవకాశం మాకు ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి బండ్లగూడెం ప్రజలందరినీ కూడా మేము పేరు పేరున వేడుకుంటా ఉన్నాం. బండ్లగూడెంలో ఉన్నటువంటి సమస్యలు నేను ఒక మేనిఫెస్టో రూపంలో 31 మేనిఫెస్టోలు నేను తయారు చేయడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి సమస్యగా వాటర్ సమస్య ఉంది కాబట్టి తక్షణమే వాటర్ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కోతుల బెడద చాలా ఉంది. అదేవిధంగా శ్మశానిక వాటికకు వెళ్ళాలంటే అది కూడా మనకు దారి కరెక్ట్ లేక మనకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాంటి 31 మేనిఫెస్టోలో 31 వర్డ్స్ మనం పెట్టడం జరిగింది, మనకు లైన్లు పెట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. దయచేసి విద్యార్థులు, విద్యావంతులు, పెద్దలు అందరూ కూడా నా యొక్క విన్నపాన్ని నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నాకు బ్యాలెట్లో వచ్చినటువంటి 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. పొందుపరచడం జరిగింది. ప్రధాన సమస్యగా బండ్లగూడెంలో వాటర్ సమస్య ఉంది. వాటర్ తెచ్చుకోవాలంటే ప్రజలకు, వృద్ధులకు చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఆ వాటర్ సమస్య అనేది తీర్చాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా గ్రామంలో ఉన్నటువంటి వాటర్ సమస్య, వాటర్ ప్లాంట్ నాకు కనుక ఒకసారి అవకాశం ఇస్తే వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను సొంత నిధులతో నాకు అవకాశం ఇస్తే సొంత నిధులతో నేను వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను వాటర్ ప్లాంట్ నిర్మించి తీరుస్తాం. అదేవిధంగా రెండవ సమస్యగా రేషన్ షాపు ఇప్పుడు కాలనీలో ఉంది. ఇప్పుడు బండ్లగూడెం ఉన్నటువంటి ప్రజలకు దూరంగా ఉంది. అది వృద్ధులకు, మహిళలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన మన బండ్లగూడానికి 2 షాపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా 2వ షాపును కూడా మనం బండ్లగూడెంలో పెట్టుకోవడానికి ఏర్పాట్లు కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కోతుల బెడద చాలా విపరీతంగా ఈ గ్రామంలో ఉంది కాబట్టి కోతుల్ని అడవులకు పారదోలడానికి ఖచ్చితంగా అది కొండింగ లాంటి ఒక జంతువుని తీసుకొచ్చి అవి భయపడి వెళ్ళిపోతాయి, అడవులకు వెళ్ళిపోతాయి కాబట్టి అలాంటి వాటిని ఈ గ్రామానికి తీసుకొచ్చి వాటిని అడవులకి పారదోలే విధంగా మనం ప్రయత్నాలు చేద్దామని చెప్పి నేను ఇందులో పొందుపరచడం జరిగింది. కుక్కల బెడద కూడా చాలా ఉంది కాబట్టి రాత్రి వేళల్లో మనుషులు వెళ్ళాలంటే వాటి బండి వెమ్మటి వచ్చే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కోతుల బెడద, కుక్కల బెడద మనం లేకుండా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా మనము ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా నూతన అంగన్వాడీ అనేది ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉంది కాబట్టి దాన్ని మనము కొత్తది లేదా ఆ ఉన్నదాన్ని మనము సరి చేసుకోవడం కూడా చేసుకుందామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల పైన ఉన్నటువంటి పెచ్చులు ఊడిపడి వాళ్ళ మీద పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని మనము పునర్నిర్మించుకోవడమా లేకపోతే ఉన్నదాన్ని సరి చేసుకోవడమా అని చెప్పి అది కూడా మనము పొందుపరచడం చేయడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికకు వెళ్ళాలంటే మనకు సరైన రోడ్డు మార్గం లేదు కాబట్టి ఆ మార్గాన్ని కూడా మనము ఒక కొత్త ఆలోచనతో ఇప్పుడున్నటువంటి సాకర్ కుంటను దాన్ని డెవలప్ చేసి దానికి ఉన్నటువంటి కట్టను 25 మీటర్లు వెడల్పు చేసి దాన్ని వెంబడి మనము ఆ గేటు వెంబడి మనం శ్మశాన వాటికకి వెళ్ళాలని మనం నిర్ణయించుకున్నాం. అది చేసుకుంటే అక్కడే ప్రజల్లోకి అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న పార్కు కూడా మనం ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా మనం పూర్తి చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాలు కూడా మనం పర్యవేక్షణ మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే విధంగా మనం చేయదలుచుకున్నాం. అది కూడా చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా బండగుట్ట లక్ష్మీనరసింహ దేవస్థానం ఉంది. అది మనం గొప్పగా కొలుచుకుంటాం కాబట్టి ఆ దేవస్థానాన్ని అభివృద్ధి పరచడానికి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి ఆ దేవస్థానం ఎప్పుడు ఏర్పడింది,
ఆ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంది అది తెలిపే విధంగా మనం అక్కడ బోర్డులు ఏర్పాటు చేసుకొని దేవుడు ఎప్పుడు వెలిసిండు ఏంది అనేది ప్రతి ఒక్కటి కూడా మనము అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసి చెప్పడం కోసం ఆ బోర్డులు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి అది కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా దోమల బెడద. ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి నెల చివరి వారంలో లేదా మొదటి వారంలో శానిటేషన్ విధానం కూడా ప్రతి నెల తప్పకుండా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా చేసుకుందామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నా సొంత ఆలోచనలో సమస్యల పట్ల అభివృద్ధి పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను యువకులను ప్రజలని పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఒక్క కాలనీ వారికి ఒక్కసారి కూడా సర్పంచ్ అవకాశం రాలేదు. జనరల్ సీటు కావచ్చు, జనరల్ సీట్ అయినప్పటికీ కూడా నేను పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు నాతో చెప్పడం జరిగింది, జనరల్ సీట్ అయితే జనరల్ సీటు మీరు వేయడమే పొరపాటు, మీరు జనరల్ సీటు వేయడమే మీరు తప్పు చేశారని చెప్పి కొంతమంది నాతో చెప్పడం జరిగింది. జనరల్ సీట్లో వేయడం తప్పు అని చెప్పడం జరిగింది. అది తప్పు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జనరల్ సీట్లు అంటే అందరూ వస్తారు, ఎస్సీ వస్తారు, ఎస్టీ వస్తారు, బీసీ వస్తారు, అన్ని కులాలు వస్తాయి కాబట్టి నాకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు కూడా అవకాశం అసలు నామినేషన్ వేయడమే తప్పని చెప్పి కొంతమంది వ్యక్తులు నాకు చెప్పడం జరిగింది. నాకు డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అవకాశం అది. జనరల్ సీట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వాళ్ళందరూ కూడా వేయడానికి అవకాశం ఉంది కాబట్టి నాకు అవకాశం ఉంది. ఒక దళిత బిడ్డగా నాకు కూడా అవకాశం ఉంది కాబట్టి నేను బండ్లగూడెం గ్రామంలో ఒక దళితుడిగా నాకు కూడా అవకాశం ఉంది కాబట్టి నేను నామినేషన్ వేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా మాకు అవకాశాలు రాక ఓన్లీ మా తల్లులను, మా బాబాయిలను, మా చిన్నమ్మలను అందరినీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓటు బ్యాంకుల కోసమే మీ జెండాలు పట్టుకొని ఇట్లా మా ప్లకార్డులు పట్టుకొని తిరగడం కోసం మాత్రమే మా తల్లుల్ని, మా తండ్రుల్ని, మా ప్రజల్ని మీరందరూ కూడా జెండాలు పట్టుకోవడానికే అవకాశం ఇచ్చారు తప్ప ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వలే. మేము ఆ బాధతోటి మేము మాకు అవకాశం ఇస్తే మా బాధలేంది, మా కష్టాలేంది మాకు తెలుసు కాబట్టి ఆ బాధల్ని, ఆ కష్టాలని దూరం చేయడం కోసం మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది. అందరినీ అనట్లేదు, వేరే సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా మేము కించపరచట్లేదు, ఎవరిని కూడా అనట్లేదు. దయచేసి వేడుకుంటా ఉన్నాం మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి. మేము ఎవరిని కూడా ఎక్కడ కూడా మేము మిమ్మల్ని ఒక్క మాట అనట్లేదు, ఎక్కడ కూడా అనట్లేదు కాబట్టి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే తప్ప ఎవరిని కూడా అనట్లేదు. ఏది కూడా కొంతమంది వ్యక్తులు అనడం జరిగింది, వానికి ఏం పని లేదు, ఆయనే అనవసరంగా వేసిండని చెప్పేసి. సో జనరల్ సీటు కాబట్టి అది రాకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసిర్రు, ఎన్నో చేసిర్రు. కానీ నేను ఎక్కడ కూడా తగ్గకుండా చివరి వరకు నేను ఇలానే ఉన్నాను, చివరి వరకు ఇట్లా ఉంటాను. నేను ఒక పోటీ చేస్తున్నటువంటి స్టిక్కర్ చూస్తే మీకు అర్థమవుతుంది. పైన మహనీయుల ఫోటోలు వేయడం జరిగింది. ఏ ఒక్క నాయకుడు వేయకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇలా మహనీయుల ఫోటోలు వేసి మహనీయులను గౌరవించుకొని నేను ఈరోజు ఖచ్చితంగా నేను ఎన్నికల బరిలో నిలబడ్డాను. ఏ ఒక్క మంది సీసాకో డబ్బుకో ఎక్కడా లొంగకుండా నేను నిలబడ్డాను. ఇప్పటికీ కూడా చాలామంది నా మీద ఫోర్స్ చేసినప్పటికీ, నువ్వు వెనక్కి తీసుకోవాలన్నప్పటికీ కూడా నేను ఎవ్వరి మాట వినకుండా, నేను వాళ్ళ ప్రలోభాలకి లొంగకుండా నేను ఇప్పటి వరకు అట్లే ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా నేను అట్లనే ఉంటాను. ఎవరికి బెదరను. ఖచ్చితంగా మా అవకాశాల కోసం మేము చేస్తూనే ఉంటాం. మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి బండ్లగూడెం ప్రజలందరికీ, అన్ని సామాజిక వర్గాలకి నేను వేడుకుంటా ఉన్నాను. దయచేసి మాకు అవకాశం ఇవ్వాలని, 3వ నెంబర్ బ్యాటు గుర్తుపైన ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో మీరందరూ గెలిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను.